ఒంగోలు బాలాజీ నగర్లో బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కుట్టు శిక్షణ కార్యక్రమాన్ని ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ ప్రారంభించారు. మహిళలు తమ కాళ్లపై నిలబడటమే కాకుండా 10 మందికి ఉపాధి కల్పించే విధంగా ప్రభుత్వం అవకాశాలు కల్పిస్తుందని చెప్పారు. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాతనే మహిళల ఆర్థిక స్వావలంబన సాధ్యమైందని పేర్కొన్నారు. 2014-19 హయాంలో తెలుగుదేశం ప్రభుత్వం మహిళల కోసం చేపట్టిన కార్యక్రమాల గురించి ఎమ్మెల్యే దామచల జనార్దన్ వివరించారు. కార్యక్రమంలో మేయర్ గంగాడ సుజాత, బీసీ కార్పొరేషన్ ఈడీ వెంకటేశ్వరరావు, కార్పొరేటర్ నాగభూషణం, నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కొటార నాగేశ్వరరావు, సీనియర్ నాయకులు, మాజీ మున్సిపల్ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా మనకు వచ్చే లోపలికి మన నియోజకవర్గానికి వచ్చే 6 కేంద్రాలని ఈరోజు ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. 6లో 3 నవీన ఎంఐ చేయడం జరుగుతూ ఉంది. దాని ఉద్దేశపూర్వకంగానే ఈరోజు ప్రారంభించడానికి ఈరోజు మేము అందరం వచ్చాం. ఈ ప్రభుత్వ ఉద్దేశం కానీ మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం కానీ మహిళలు ఇదివరకు 14-19లో కూడా మహిళలు కూడా అన్ని రంగాల్లో ముందుండాలి, ఆర్థికంగా వాళ్ళు ముందుకు రావాలి, ఇంటికి పరిమితం కాకూడదు. వాళ్ళు కూడా ఎంతో తెలివికల్ల మహిళలు ఎంతోమంది ఉన్నారు. ఈరోజు బయటికి వెళ్ళి చదువుకుంటా ఒక్కళ్ళే వెళ్ళి ఈరోజు అమెరికా కానీ ఎక్కడైనా దేశాలకు వెళ్ళి చదివే పరిస్థితుల్లో మహిళలు ఉన్నారు. కాబట్టి పాత రోజుల పద్ధతులు కాకుండా ఇప్పుడు వాళ్ళందరినీ కూడా ముందుకు తీసుకెళ్ళడానికి, చైతన్యవంతం చేయడానికి ఈరోజు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో 14-19లో కూడా పెట్టాం. ఆ తర్వాత 5 సంవత్సరాలు ఏమీ జరగడం. తర్వాత ఇప్పుడు వచ్చిన తర్వాత కూడా మన స్కిల్ డెవలప్మెంట్ ద్వారా కూడా మనకి అన్ని రకాలుగా కూడా మహిళల్ని ప్రోత్సహించడానికి ఈరోజు ప్రభుత్వం చాలా చర్యలు తీసుకుంటా ఉంది. దానికి ఉద్దేశపూర్వకంగానే ఈరోజు మనకి మన బీసీ కార్పొరేషన్ ద్వారా ఈరోజు ఈ శిక్షణా తరగతులు పెట్టారు. దీంట్లో దగ్గర 829 మంది అప్లికేషన్ పెట్టుకున్నారు మన దగ్గరికి వచ్చేది. దానికి 6 క్లాసెస్ కింద 3 monthsలో మీ అందరికీ ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికేట్ ఇస్తే రేపు ఏదైనా కూడా బీసీ లోన్ కావచ్చు, ఎస్సీ లోన్ కావచ్చు, ఏదైనా కూడా 10 రూపాయలు లోన్ తీసుకొని మీకు సబ్సిడీ రేట్లో ఈరోజు 5,000-6,000 రూపాయలు ఒక మిషన్ అవుతా ఉంటే సబ్సిడీ రేట్లో ఇంకా తక్కువ వచ్చేది 3,000కి వస్తుంది. 3,000కి మీరు కూడా ఒక 10 పెట్టుకొని 10 మందికి ఉపాధి ఇస్తా, మీ కాళ్ళ మీద మీరు నిలబడే విధంగా దానికి ఒక చేసుకునే విధంగా ఈ ప్రభుత్వం చేయడం జరుగుతుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఇలాంటివన్నీ కూడా కార్యక్రమాలు జరుగుతుంది. ప్రతి ఒక్కరిని కూడా ప్రోత్సహించడానికే ఈరోజు ఈ కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుందని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మీరు అందరూ కూడా నేర్చుకోండి. రేపు మీ భవిష్యత్తులో మీ కాలం మీద మీరు నిలబడేటట్టుగా మీరు ముందుకు వెళ్ళండి. మీరు ఇంకొక 5-6 జీవనం కల్పించే విధంగా వాళ్ళందరూ కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా పనిచేసుకొని మీరు దీనికి ఏదైతే ఇన్స్టిట్యూషన్ పెట్టిందో ఈ అమ్మాయి కూడా మంచి పేరు తెచ్చుకోవాలి. కరెక్ట్గా ఈ 3 నెలల లోపల వాళ్ళకి అన్ని విధాలుగా కూడా సౌకర్యంతో వాళ్ళకి చేయాలని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. ఇంకా 3 కూడా తొందరలోనే ఇంకొక 4-5 రోజుల లోపలే అవి కూడా మొదలు పెడతాం. కాబట్టి మొత్తానికి మన టౌన్లో అన్ని విధాలుగా కూడా ఎక్కడెక్కడ ఈ టైలరింగ్ కానీ ఇవన్నీ ఉన్నాయో దాన్ని కూడా అన్నీ ప్రారంభిస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. భవిష్యత్తులో కూడా మన స్కిల్ డెవలప్మెంట్ ఎండీతో కూడా మాట్లాడాను మన విజయవాడలో. ఆయన్ని కూడా రేపు మహానాడు అయిన తర్వాత ఈ నెలాఖరికి అట్లా పిలుస్తాను. మన కమిషనర్ గారు, మన మేయర్ గారు అందరం కూడా కూర్చొని కొత్త ఏమున్నాయి ఇంకా మహిళలకు చేయాల్సినవి కూడా కొత్త సిస్టమ్స్ ఏమున్నాయో అవన్నీ కూడా స్కిల్ డెవలప్మెంట్ అవసరమైతే కార్పొరేషన్ సైట్లో వాళ్ళకి ఫిజికల్గా ఒక టెంట్ టైప్ అన్నా ఏదన్నా అకామిడేట్ చేసి ఎక్కువ మందికి దానివల్ల ఉపయోగం ఉండేటట్టుగా ఖచ్చితంగా చేస్తాం. అందరూ కూడా బాగుండే విధంగా, అందరూ కూడా వాళ్ళ కాళ్ళ మీద ముందుకెళ్లే విధంగా దాన్ని చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఒక మంచి కార్యక్రమం పెట్టినందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తూ నవీన కూడా మనందరం కూడా బెస్ట్ విషెస్ తెలియజేస్తూ జాగ్రత్తగా మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ
అందరూ కూడా వినియోగించుకొని మరి మీరు ఏదైతే మీరు ట్రైనింగ్కి వచ్చినారో చక్కగా నేర్చుకోండి, ఫుల్ ప్రెజర్గా నేర్చుకొని సర్టిఫికేట్ తీసుకొని మీ రోజుగా మీరు కూడా ఒక టైలరింగ్ షాప్ పెట్టుకొని మరి 10 మందికి ఉపయోగపడే విధంగా ఉంటారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఆర్థిక సాధికారిత సాధించాలంటే ఖచ్చితంగా వారికి ఆర్థికంగా ఏదో రకంగా ఆదాయ మార్గం అనేది అవసరం ఉంది. అందుకని వాళ్ళు ఎప్పుడైతే నైపుణ్యాలు మెరుగుపరుచుకుంటారో ఇలాంటి కుట్టు మిషన్ల ద్వారా ఆర్థికంగా వారికి కావలసినటువంటి ఖర్చులకు భరించేదానికి, పిల్లలకు కావాల్సినటువంటి స్కూల్ ఖర్చులు ఇలాంటివన్నీ కూడా మహిళలు స్వయంగా వారే సంపాదించి ఖర్చు పెట్టుకునే వెసులుబాటు కావాలని ప్రభుత్వం ఆలోచించిన నేపథ్యంలో ఈడీబీసీ కార్పొరేషన్ వారు అలాగే మన కార్పొరేషన్ తరఫున ఈరోజు ఈ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. అందువల్ల అందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని